నిర్గమకాండము 13వ అధ్యాయము 12వ వచనము, అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. 2025వ సంవత్సరములో 7వ నెలలో మరి ఒక ఆరాధన దినము అనుగ్రహించినందులకై వందనములు. నీ సన్నిధికి రానిచ్చినందులకై వందనములు. నడిపిస్తున్నందులకై వందనములు. నీ వాక్యమును ధ్యానించుటకు పూనుకొనుచుండగా వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని, నీ వాక్య ధ్యానం మాకు దీవెనకరముగా చేయుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునాథుని ప్రకాశత మనందరిపై ప్రకాశించును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మరి మన మోషే సుఖోపవాస ప్రార్థనా దినములలో ఉన్నాము గనుక ఈ దినం 13వ దినం కాబట్టి 13వ అధ్యాయము నిర్గమకాండములో ఉన్నటువంటి సంగతులను ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మరి ఈ అధ్యాయములో 3 విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి 11 నుండి 16 వచనముల వరకు మరి తొలుచూలు పిల్లలను గురించినటువంటి సంగతి వ్రాయబడినది. అదే ఈరోజు మన యొక్క అంశము. మరి దేవుడు ఐగుప్తులో జ్యేష్ఠులను హతము చేశాడు. ఆ జ్యేష్ఠులకు బదులుగా ఇశ్రాయేలీలలో ప్రతి తొలుచూలు పిల్లను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ తరువాత ఇశ్రాయేలు తొలుచూలుకు బదులు, అంటే 12 గోత్రాల్లో తొలుచూలుకు బదులు లేవీ గోత్రములో ఉన్నవారిని, మగవారిని తనకు తొలుచూలుగా ఏర్పాటు చేసుకొని తన పని చేయటానికి వారిని ఏర్పరచుకున్నాడు. మరి ఈ సంగతులు మీరు నిర్గమకాండం 13వ అధ్యాయం 12వ వచనములో మీరు చూస్తే, ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవా దగును. అది సంగతి. ఆ తరువాత మరి దేవుడు సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనములో మనం చూసినప్పుడు, ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలు పిల్లను సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలీలలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని, వారు నా వారై యుందురు, నేనే యెహోవాను. చూడండి, ఇశ్రాయేలీల తొలిచూలు పిల్లలను ప్రతిష్ఠించుకున్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం సంఖ్యాకాండం 17-18 వచనాలలో, ఏలయనగా మనుషులలోను పశువులలోను ఇశ్రాయేలీలలో తొలిచూలినైనది యావత్తును నాది. ఐగుప్తు దేశములో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకొని ఉన్నాను. కాబట్టి దేవుడు ఎలాగూ తొలిచూలు అనగా జ్యేష్ఠులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలలో ప్రతి తొలిచూలు దేవుడికి ప్రతిష్ఠించాలి అనేటువంటిది అప్పటి నుంచి ఆరంభమైనది. కాబట్టి ప్రతి తొలిచూలు నాదే. మనుషులలోనైనా జంతువులలోనైనా తొలిచూలు నాది. మరి జంతువులలో అపవిత్ర జంతువులు ఉన్నప్పుడు
వాటికి బదులుగా పవిత్ర జంతువైన గొర్రె పిల్లను ఏర్పాటు చేయాలి బలియాగానికి. అలాగే మనుషులలో తొలి సూలు పిల్లలకు బదులుగా మరి వెల చెల్లించాలి, వెల ఇచ్చి విడిపించాలి. 13వ వచనంలో నిర్గమకాండం 13:13లో మరి ఈ సంగతి మరి దేవుడు తెలియజేశాడు. మనుషులనైతేనేమో వెల ఇచ్చి విడిపించాలి, అపవిత్ర జంతువునైతేనేమో దానికి బదులుగా గొర్రె పిల్లను. అలాగ చేయని పక్షాన ఆ అపవిత్ర జంతువు యొక్క మెడ విరగతీయవలెను. సరే, ఇది బలియాగానికి సంబంధించిన విషయం. తరువాత మరి దేవుడు ఇశ్రాయేలీల తొలిసూలు పిల్లలను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ఆ తరువాత వారికి బదులుగా లేవీయులను ప్రతిష్ఠించుకున్నాడు. జనాభా లెక్క వేసినప్పుడు తొలిచూలను లెక్కించి లేవీయులను లెక్కించి వారికి బదులుగా వాళ్ళను తీసుకున్నాడు. మిగిలిన వారికి బదులుగా 5 తులముల వెండి విమోచన క్రయధనముగా మరి ఇశ్రాయేలీల దగ్గర తీసుకొని లేవీయులకు మరి అనుగ్రహించారు. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఆ సంగతి ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి. ఆ తరువాత మనము చూస్తే దేవుడు ఏమి నిర్ణయం చేశాడు అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయము 28, 29, 30 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ దేవుడు మరి కొన్ని విషయాలను మనకి తెలియజేస్తున్నాడు. 29వ వచనం చదవండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను వారు తన కుమారునితో యేసుక్రీస్తు ప్రభువారితో సారూప్యము గలవారవుట, అనగా జ్యేష్ఠులగునట్లు వారిని ముందుగా నిర్ణయించెను. ఆ తరువాత వారిని పిలిచాడు. పిలిచిన తర్వాత వాళ్ళని ఏం చేశారు? నీతిమంతులుగా తీర్చారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చారు? వారిని మహిమపరచెను. అలాగా జ్యేష్ఠులుగా ఏర్పాటు చేసుకున్నారు. ముందేమో తన కుమారుణ్ణి జ్యేష్ఠుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత ఎవరిని ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడో, ఎవరైతే జ్యేష్ఠత్వానికి తగినటువంటి వారుగా ఉన్నారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మహిమపరిచాడు. కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటి అంటే, జ్యేష్ఠులు కాని శ్రేష్ఠులైన జ్యేష్ఠులు. జ్యేష్ఠులు అంటే అర్థం ఏంటి? మొదట పుట్టినవారు, తొలిచూలు అనగా మొదట జన్మించిన వారు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, మరి ఈ జ్యేష్ఠులు శ్రేష్ఠులు కానప్పుడు ఈ జ్యేష్ఠత్వపు ఆ యొక్క హక్కును వారు కోల్పోయారు. ఆ హక్కు ఎవరికి ఇచ్చాడంటే, దేవుడు శ్రేష్ఠులైనటువంటి వారికి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు పుట్టుటను బట్టి వచ్చిన జ్యేష్ఠత్వం, అలాగే తరువాత దేవుని ఎదుట సరి అయినటువంటి విధముగా ఉండుటను బట్టి వచ్చినటువంటి జ్యేష్ఠత్వం, రెండు కనపడుతున్నాయి ఇక్కడ. అంటే పుట్టుటను బట్టి వచ్చిన జ్యేష్ఠత్వం, ఆ తరువాత వారి యొక్క క్రియలు, నడవడి, వారి యొక్క మరి అర్హతను బట్టి వచ్చినటువంటి జ్యేష్ఠత్వం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, శ్రేష్ఠులైనటువంటి వారిని జ్యేష్ఠులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే ఆయన మరి ముందు ఇశ్రాయేలీని ఏర్పాటు చేసుకొని అందులో నుండి లేవీయులను ప్రత్యేకించుకొని ఆ లేవీయులను తన కొరకు పనిచేయటానికి
వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమములో దేవుడు శ్రేష్ఠులను జ్యేష్ఠులుగా ఏర్పాటు చేసుకున్నాడు. శ్రేష్ఠులను జ్యేష్ఠులుగా ఏర్పాటు చేశాడు. అందుకోసమే ఇప్పుడు తొలిచూలు జ్యేష్ఠత్వము, అలాగే శ్రేష్టమైన జ్యేష్ఠత్వము ఇది ఖరారయ్యింది. ఆఖరకు ఇది ఎక్కడికి వెళ్ళింది అంటే జ్యేష్ఠుల సంఘము దగ్గరకు వెళ్ళింది. జ్యేష్ఠుల సంఘం అనగా మొదటి రాకడలో రెండవ రాకడ పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మరి నూరంతల పంటగా దేవుణ్ణి చేరుకున్నటువంటి జ్యేష్ఠుల సంఘం, వధువు సంఘం, పెండ్లి కుమార్తె సంఘం అనే ఏర్పాటు వరకు ఈ పద్ధతి నడిచింది. కాబట్టి లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే ఈ సంగతి మనకి విపులముగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అదేమిటి అంటే జ్యేష్ఠులు కాని శ్రేష్ఠులైన జ్యేష్ఠులు. మరి మొదట పుట్టిన వాళ్ళు పనికిరాక, వాళ్ళు జ్యేష్ఠులుగా పనికి రాకుండా వారు తొలగించబడ్డారు. కనిష్ఠులైనా కానీ శ్రేష్టతతో నడుచుకోవటాన్ని బట్టి వాళ్ళు జ్యేష్ఠులుగా తీర్చబడ్డారు. ఇది మన అంశం. కాబట్టి ప్రభువు కూడా ఆయా సందర్భాలలో చెబుతూ మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అనే సంగతిని అనేక సార్లు తెలియజేసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఈ జ్యేష్ఠులు కాని శ్రేష్ఠులైన జ్యేష్ఠుల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మొదటి ఆదాము, కడపటి ఆదాము. మరి మొదటి ఆదాము అంటే అసలు దేవుడు సృష్టి చేసిన తరువాత 6వ దినమున నేలమట్టి తీసుకొని ఒక మనుష్యుణ్ణి చేశారు, తన జీవవాయువును ఊది. ఆ మనిషికి లేక నరునికి ఆదాము అని పేరు పెట్టారు. ఈయన మొదటి మనుష్యుడు, మొదటి ఆదాము. ఈ సృష్టిలో మొట్టమొదట దేవుని చేత చేయబడినటువంటి వ్యక్తి. అయితే ఈ ఆదాము గారు ఏం చేశారు? ఆ మొదటి స్థానాన్ని దక్కించుకోలేకపోయారు, ఆ మొదటి స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు, ఆ మొదటి స్థానములో నుండి తప్పిపోయారు. అందుకోసమే ఈ కాబట్టి కడపటి ఆదాము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. మొదటి ఆదామేమో తన యొక్క క్రియలను బట్టి, ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి, అవిధేయతను బట్టి ఆ మొదటి స్థానాన్ని కోల్పోయాడు. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞకు విధేయత చూపించి, అంటే తండ్రి చెప్పినట్లు చేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. అందుకోసమే రోమా 8:29లో తన సహోదరులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగునట్లు అనేటువంటి మాటను మనము చూస్తున్నాం. అలాగే కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో కూడా ఏమని రాయబడి ఉంది అంటే చూడండి ఒక్కసారి. రోమా పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, ఆజ్ఞను అతిక్రమించటం బట్టి ఆదాము పాపి అయ్యాడు. ఆదాములో నుండి వచ్చిన వారందరూ కూడా పాపులైపోయారు.
అలాగే ఒకని విధేయతను బట్టి అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. ఎవరు ఆ నీతిమంతుడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. పిలాతు గారు అన్నారు, ఈ నీతిమంతుని యందు నాకు ఏ లోపము ఏ నేరము కనబడతలేదు. పిలాతు భార్య కబురు చేసింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దని. కాబట్టి ఇప్పుడు విధేయత చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడయ్యాడు. అవిధేయత చూపించినటువంటి ఆదాము పాపి అయ్యాడు. అందుకోసమే ఆదాము మానవ జాతికి ఏం పంచాడు? పాపమును పంచాడు. పాపము వలన వచ్చిన జీతమైన మరణాన్ని పంచాడు. ఒకటి భౌతిక మరణం, రెండు మరి నిత్య మరణం అంటే నరకానికి పోవటం, దేవుడి దగ్గరికి వెళ్లకుండా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? విధేయత చూపించి పాపమును పరిహారము చేసి, పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి మరణమును జీవముగా మార్చారు. మరణములో నుండి మానవులను జీవములోనికి నడిపించారు. కాబట్టి అవిధేయతను బట్టి మరణం వస్తుంది, విధేయతను బట్టి జీవం వస్తుంది. అందుకే మన జీవితంలో అవిధేయతకు స్థానం ఉండకూడదు. ఏ విషయంలోనైనా దేవుని విషయంలో మనము విధేయులుగా ఉండాలి, కానీ అవిధేయులుగా ఉండకూడదు. ఎప్పుడు అవిధేయత వస్తుందో అప్పుడే పాపము వలన దాని ఫలితము కూడా తన్నుకుంటా వస్తుంది. అందుకోసమే ఒకని అవిధేయత అనేకులను పాపులుగా మార్చింది. కుటుంబాలలో కూడా అవిధేయత పిల్ల తరాన వారికి శాపమును తీసుకొచ్చేదై ఉన్నది. మరి మొదటి మానవుడు ఆజ్ఞ అతిక్రమించటాన్ని బట్టే కదా మానవ జాతికి అంతటి కూడా పాపం చుట్టుకుంది. అలాగే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుడికి అవిధేయత చూపిస్తే ఆ కుటుంబం మీదకి కూడా ఆ యొక్క శాపము, ఆ పాప భారము రాక మానదు. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా విధేయతగా జీవించాలి, కానీ అవిధేయతలోనికి వెళ్ళకూడదు. కాబట్టి మొదటి ఆదాము అవిధేయుడై పాపాన్ని, మరణాన్ని లోకములోనికి తెచ్చారు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువు విధేయుడై పాపమునకు ప్రాయశ్చిత్తము చేసి జీవాన్ని లోకములోనికి తీసుకొని వచ్చారు. నిత్య జీవములోనికి మనము వెళ్ళటానికి మార్గాన్ని సరళము చేశారు. కాబట్టి ఇప్పుడు ఆదాము జ్యేష్ఠుడే కానీ శ్రేష్ఠుడు కాదు. యేసుక్రీస్తు ప్రభువు మరి కడపటి వాడే, కడపటి ఆదామే గాని శ్రేష్టతను బట్టి జ్యేష్ఠుడుగా ఎంచబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఆదామునందు అందరూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 20వ వచనములో ప్రథమ ఫలము క్రీస్తు లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం ఎవరు చెప్పండి? 23లో అనుకుంటాను. ప్రథమ ఫలము క్రీస్తు అని రాయబడి ఉంటుంది. కాబట్టి క్రీస్తు విధేయత చూపించిన వాడై జ్యేష్ఠుడుగా మరణమును జయించి మొదట లేచిన వారుగా ఉన్నారు. ఆ వరుసలో ఒక్కొక్కళ్ళు వస్తారు జ్యేష్ఠులు. కాబట్టి మనము జ్యేష్ఠుల వరుసలో ఉండాలి అంటే విధేయత కలిగిన వారమై ఉండాలి. మనం జ్యేష్ఠులం అవ్వాలంటే ఏం చేయాలి? మన జీవితంలో విధేయతే కానీ అవిధేయతకు చోటు ఉండకూడదు. అంటే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేసేవారంగా ఉండాలి. అంతేగాని దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైనది మన జీవితంలో ఎన్నడూ ప్రవేశించకూడదు.
15వ అధ్యాయములోనే 45-46 వచనాలు. ఇందు విషయమై ఆదామును, అంటే ఆ మొదటి ఆదాము, మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. చూశారండి, ఈ మొదటి ఆదాము జీవించు ప్రాణి అంటే జీవిస్తాడు, మరణిస్తాడు. కానీ కడపటి ఆదామైన క్రీస్తు జీవింపచేయు ఆత్మ, ఆయన బ్రతికి అందరినీ బ్రతికించాడు. జీవింపచేయు ఆత్మ. కాబట్టి అవిధేయత మరణములోనికి, విధేయత జీవములోనికి అని అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎవరమైనా సరే విధేయులమై ఉన్నామా, జీవములో ఉంటాం. అవిధేయతలో ఉన్నామా, మరణములో ఉంటాం. రెండవ సంగతి చూడండి, ఇస్మాయేలు, ఇస్సాకు. అబ్రహాముకు ఆగరు ద్వారా ఇస్మాయేలు జన్మించాడు, శారా ద్వారా ఇస్సాకు జన్మించాడు. తండ్రి ఒక్కడే, తల్లులిద్దరు. ఇస్మాయేలు జ్యేష్ఠుడే కానీ శ్రేష్ఠుడు కాదు. ఎందుకని శ్రేష్ఠుడు కాలేకపోయాడు అని అంటే, ఆదికాండము 21వ అధ్యాయము 10వ వచనము, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము. చూశారా అండి, ఎందుకని ఇస్మాయేలు జ్యేష్ఠుడు కాలేకపోయాడు? దాసి సంతానము గాని భార్య సంతానం, మరి దాన్ని ఎలాగ వర్ణించాలో. మరి ఆ రోజుల్లో వివాహం జరిగిన తర్వాత పెళ్లి కూతురుతో పాటుగా ఒక దాసిని కూడా పంపించేవారు. ఒకవేళ ఈ అసలు భార్యకు పిల్లలు లేకపోతే ఆ దాసిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనవచ్చు. ఆ పిల్లలు కూడా వారి సంతానము కింద ఎంచబడతారు. కాబట్టి ఇప్పుడు మరి శారా యొక్క దాసి హాగరు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నీకు సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. కనిపెట్టుకుంటున్నారు అబ్రహాం గారు. శారా గారు తొందరపడి ఏం చేశారు అంటే, తనకి సంతానం కలగకపోవటం చూసి ఆగరును అనగా తన దాసిని అబ్రహాము గారికి భార్యగా ఇచ్చి, ఇక నాకు సంతానము కలగరు, ఈ దాసి ద్వారా మనము సంతానం పొందుకుందాము అని చెప్పి ఆగరును అబ్రహాముకు ఇవ్వటాన్ని బట్టి ఆగరుకు ఇస్మాయేలు జన్మించాడు. దేవుని చిత్తం అది కాదు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీకు సంతానం ఇస్తానని చెప్పి. కాబట్టి దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. అది నెరవేర్చడానికి మనమే ఆటంకం కావచ్చు. కొన్ని సందర్భాలలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పుడు మనము కంగారు పడి తప్పటడుగులు వేయకూడదు. అదే జరిగింది ఇక్కడ. అప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి భోజనము చేసి శారాకు కుమారుడు కలుగుతాడు అని దీవించాడు. అలాగే కలిగాడు. అతడే ఇస్సాకు. వీళ్ళిద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇస్మాయేలు ఇస్సాకుని హేళన చేశాడు. ముసలితనములో పుట్టాడనో ఏదో ఒకటి. అప్పుడు శారా ఏమంది అంటే, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో చెప్పేసింది. నా కొడుకుకి ఈ హాగరు కొడుకుకి వ్యత్యాసం ఉంది. నా కొడుకు వారసుడు, హక్కుదారుడు, ఇతడు దాసి కుమారుడు, దాసుడే. చూసారండి ఎంత తేడా ఉందో. ఈ సంగతిని ప్రస్తావించి పౌలు గారు గలతీ పత్రిక
4వ అధ్యాయము, మరి అన్ని చాలా వచనాలు ఉన్నాయి కానీ 30-31 వచనాలు చదువుదాం. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, అంటే సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మనమందరము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఆగరు దాసత్వము, శారా స్వతంత్రము. ప్రియమైన వారలారా, దాసత్వము అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దాసులుగా ఉన్నారు, కనాను వచ్చినప్పుడు స్వతంత్రులుగా ఉన్నారు. 1947 సంవత్సరము వరకు మనం దాసత్వములో ఉన్నాం, భారతీయులం. ఆ తర్వాత స్వతంత్రులమయ్యాం. దాసత్వానికి స్వతంత్రత్వానికి తేడా ఏంటి? దాసులుగా ఉన్నప్పుడు మన ఇష్టము జరగదు, దేవుని ఇష్టము జరగదు. అర్థం చేసుకోవాలి ఇక్కడ. స్వతంత్రముగా ఉన్నప్పుడు మన ఇష్టము జరుగుతుంది, దేవుని ఇష్టం జరుగుద్ది. దాసత్వముగా ఉన్నప్పుడు లోక ఇష్టం, అపవాది ఇష్టం జరగటానికి అవకాశం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరేమవుతారు? స్వతంత్రులు అవుతారు. స్వతంత్రులు అంటే అర్థం ఏంటి? వారి మీద ఇక దాసత్వం అనేటువంటి కాళ్ళలేదు, స్వేచ్ఛగా ఉన్నారు, స్వాతంత్ర్యము కలిగి ఉన్నారు, దేవునికి ఇష్టముగా జీవించగలిగిన స్తోమత కలిగి ఉన్నారు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు, వారసుడు. అబ్రహాము ఆస్తి అంతటికి హక్కుదారుడు. మరి ఇస్మాయేలు దాసి కుమారుడు. శారాకు దాసి పని చేయాలి, హాగరు. అలాగే ఇస్సాకు సంతానానికి ఇస్మాయేలు సంతానము దాసత్వము చేయుటకే గాని పెత్తనము చేయుటకు కాదు. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఎవరు దాసులు, ఎవరు స్వతంత్రులు? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవునికి దాసులు. అంతేగాని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు లోకదాసులు కాకూడదు, అపవాది దాసులు కాకూడదు, పాపదాసులు కాకూడదు. అందుకే ప్రభు అన్నారు, నేను లోక సంబంధిని కాదు, వీరును లోక సంబంధులు కారు. యాకోబు గారు అన్నారు, లోక సంబంధం ఉంటే మనము దేవుని సంబంధులము కాజాలం, దేవుడికి వ్యతిరేకంగా ఉంటాం. కాబట్టి దాసత్వము అంటే అర్థం ఏంటి అంటే, దేవుని పిల్లలకు దేవుని యొక్క దాసులు కాకుండా దేవుని కంటే ఎక్కువగా దేనినైతే ప్రేమిస్తారో, దేనినైతే జరిగిస్తారో దానికే వారు దాసులు. పాపాలు చేసేవాళ్ళు పాపాలకు దాసులు, లోక సేవ చేసేవాళ్ళు లోకం సంపాదించుకోవాలి అనేవాళ్ళు లోకదాసులు. అపవాది చేతిలో కీలు బొమ్మలుగా ఉండేవారు అపవాదికి దాసులు. ఇంకా దాంట్లోంచి బయటికి రారు. దేవుడికి దూరంగా ఉండటానికి వారు ప్రయత్నం చేసుకుంటారు, దేవుడికి సమీపంగా ఉండలేరు, దేవుడు చెప్పినట్లు చేయలేరు, దేవుడికి మాత్రమే దాసులుగా ఉండరు. అందుకే పౌలు గారు గలతీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో అన్నారు, నేను మనుషులను మెప్పింపగోరితే నేను దేవుని దాసుని కాకపోదును. ఇప్పుడు లోక మెప్పులు,
మనుషుల మెప్పులు, ఇంకా ఏదో ప్రెస్టేజీలు, ఇంకా ఏదో సంపాదనలు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి? దేవుని దాసత్వములో నుండి తీసి వాటికి దాసులుగా చేసేస్తాయి. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన వాడు ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి మాత్రమే దాసుడుగా ఉండాలి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడూ కూడా మనలను దాసులుగా ఎంచలేదు, బానిసలుగా ఎంచలేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మనము ఇష్టపూర్వకముగా ఆయన చెప్పినట్లు చేయాలని కోరుకుంటున్నాడు. కుమారుడికి దాసుడికి తేడా అదే. ఒక విధంగా చెప్పాలి అంటే దాసుడు కూడా యజమాని చెప్పినట్లు చేయాలి, కుమారుడు కూడా తండ్రి చెప్పినట్లు చేయాలి. మరి యజమాని చెప్పినట్లు దాసుడు చేయటానికి, తండ్రి చెప్పినట్టు కుమారుడు చేయటానికి తేడా ఏంటి? దాసుడు చెప్పినట్లు చేయకపోతే వాడిని ఇంటిలో నుంచి వెళ్ళగొట్టేసేస్తారు. మరి కుమారుడు చెప్పినట్లు చేయకపోయినా వెళ్ళగొట్టలేరు. అందుకోసం ఇప్పుడు దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించి మనం దేవుడు చెప్పినట్లు చేయాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు కుమారుడు తండ్రి చెప్పినట్లు చేయాలి. ఎందుకు చేయాలి? ఆయన తండ్రి కాబట్టి, నేను కుమారుణ్ణి కాబట్టి, ఆయనకి వారసుణ్ణి నేను కాబట్టి, నా తండ్రి ప్రతిష్ట నేను నిలబెట్టాలి కాబట్టి, నా తండ్రి పేరును నేను నిలబెట్టాలి కాబట్టి, నా తండ్రిని నేను సంతోషపెట్టాలి కాబట్టి, నా తండ్రిని నేను ఘనపరచాలి కాబట్టి నేను నా తండ్రి చెప్పినట్లు చేయాలి. కానీ దాసుడు అలాగా అనుకోడు కదా. జీతం కోసం వచ్చిన వాడు దాసుడు. ఆస్తి ఎంత అభివృద్ధి చెందినా అతనికేం మేలు లేదు. అందుకోసమే ఏం చేస్తాడు? నమ్మకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పని చేస్తే జీతం వస్తుంది, పని చేయకపోతే జీతం రాదు. కానీ కుమారుడికి అలా కాదు. ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకోసమే దాసుడు దాసుడే, కుమారుడు కుమారుడే. అందుకోసమే ఇక్కడ ఇస్మాయేలు ఇస్సాకుతో సాటి కాదు. లోకస్తులు విశ్వాసులతో సాటి కాదు. అందుకోసమే విశ్వాసులు దేవునితో ఉండాలి, దేవుని విశ్వాసంతో ఉండాలి, దేవుడు చెప్పినట్లు ఇష్టపూర్వకంగా చేసేటట్లు ఉండాలి. ఒకవేళ అలాగ ఉండకపోతే మనము కూడా దాసులుగా లెక్కించబడతాం. అంటే అర్థం ఏంటి? హక్కును కోల్పోయే పరిస్థితి, వారసత్వాన్ని పోగొట్టుకునే పరిస్థితి. మరి చాలామంది ఏమంటున్నారంటే వారసత్వం పోదు కదా, పుట్టారు కాబట్టి వారసత్వం పోదు. వారసత్వం పోకపోవచ్చు, నేను కాదన్నా, రూల్ ఉంది కాబట్టి. కానీ ఆ వారసత్వాన్ని బట్టి వచ్చేది మాత్రం పోద్ది. ఇలాగ అర్థం చేసుకోవాలి మనం. హక్కు ఉంది కాబట్టి ఆడు చెడ్డోడైనా తాగుబోతైనా హక్కు ప్రకారం వాడికి ఆస్తి పంచిపెట్టాలి. ఇద్దరు కుమారుల కథలో అదే కదా ప్రభు చెప్పింది. ఒకడు తన ఆస్తి తనకి ఇచ్చేయమన్నాడు, వాటా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి మొత్తం ఖర్చు చేసేసాడు, పోగొట్టేసుకున్నాడు. వారసుడే, తండ్రి కలిగిన దాంట్లో హక్కు ప్రకారం ఆస్తి పంచుకున్నాడు, కానీ అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నీ దాసులలో ఒకనిగా నన్ను చేర్చుకోమంటున్నాడు. ఇది సంగతి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాట విని దేవుడు చెప్పినట్లుగా మనము చేయకపోతే ఇదే జరుగుద్ది మనకి. ఒకవేళ లోకంలో ఏదన్నా ఉంటే సంపాదించుకుంటే మనం సంపాదించుకోవచ్చు, లోకంలో అందరూ మనల్ని పొగడవచ్చు. కానీ ఏం పోయింది? దేవుని వారసత్వము వలన సంక్రమించినవన్నీ పోతాయి. అందుకోసమే ఈ లోకములో ఉన్నదంతయు దేవుని వలన పుట్టినవి కావు అని చెప్పారు యోహాను గారు. నిజంగా మనము దేవుని బిడ్డలు అంటానికి రుజువేంటి?
పరలోక సంపద. ఆ సంపద లేనప్పుడు భూలోక సంపద ఎంత ఉన్నా ప్రయోజనమేముంది? అప్పుడు ఇస్మాయేలే మనం, ఇస్సాకు కాదు. అబ్రహాము తనకు కలిగినదంతా ఇస్సాకు ఇచ్చెను, మిగిలిన వారికి ఏదో కొద్దిగా ఇచ్చి పంపివేసాను. వారసత్వం స్వాస్థ్యం. వారసత్వము లేనప్పుడు, పోగొట్టుకున్నప్పుడు స్వాస్థ్యము పోతుంది. స్వాస్థ్యము పోతే మరికి అన్నీ పోయినట్టే అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడు ఇస్మాయేలు ఇస్సాకు తేడా ఏంటి అంటే, ఇస్మాయేలు దాసి, ఇస్సాకు వారసుడు. దాసుడు వారసుడు. చూడండి ఎంత వ్యత్యాసం వచ్చింది. ప్రియమైన వారలారా, యేసయ్య దగ్గరికి వచ్చిన మనం, దేవుడి దగ్గరికి వచ్చిన మనం యేసయ్య ద్వారా స్వతంత్రులమయ్యామా? ఇంకా పాప దాస్యములోనే ఉన్నామా? దేవుడితో మనము సహవాసం చేయకుండా, దేవుడితో ఏకమవ్వకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా ఏ పాపం మనకు అడ్డుగా ఉంది? ఏది మనల్ని దాసత్వంలోనికి లాగివేస్తుంది? ప్రియమైనటువంటి వారులారా, బైబిల్లో ఒక మాట ఉంది, దాసుడైనను నమ్మకముగా ఉంటే కుమారుడిగా ఎంచబడెను. కుమారుడై ఉండి విధేయత లేకపోతే దాసుడి కంటే అన్యాయం అయిపోవును. చూసారా? దేవుడిని అందరు అంగీకరించారో వారందరికీ కుమారులు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అలాగా కుమారత్వమును పొందిన మనం దేవునికి ఎలాగ ఉండాలి? జ్యేష్ఠుడైనటువంటి యేసయ్య వలె తండ్రి ఏది చెబితే అది చేయటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏం చేశాడు యేసయ్య? నువ్వు మనిషిగా పుట్టాలి, పుట్టాడు. రిక్తుడిగా ఉండాలి, ఉన్నాడు. సిలువెక్కాలి, ఎక్కాడు. చనిపోవాలి, మరణించాలి, మరణం ఎరుగని నువ్వు మరణం చూడాలి, అలాగే మరణించాడు, సమాధి చేయబడ్డాడు. దేవుడు తిరిగి లేపగా లేచాడు. అంటే యేసయ్య జీవితం అంతటిలో ఎవరి చిత్తం ఉంది? తండ్రి చిత్తమే ఉన్నది. తండ్రి చిత్తము జరిగించుట నాకు ఆహారము అన్నాడు 4:34 యోహాను సువార్తలో. అదే కుమారత్వం, అదే స్వతంత్రం. అంతేగాని మరి దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేస్తే, దేవుడు ఒకసారి ఉండమంటే మనం ఒకసారి ఉంటే, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే దాసత్వములోనే ఉంటాము కానీ స్వతంత్రములో మనము ఉండలేము. కాబట్టి ఇస్మాయేల్ దాసత్వం, ఇస్సాకు స్వతంత్రం. కాబట్టి తండ్రి దగ్గర తండ్రి చిత్తం చేసేటప్పుడు తండ్రి ఎప్పుడూ మనల్ని దాసులుగా ఎంచలేదు, మనల్ని ఎప్పుడూ బలవంత పెట్టలేదు. నీ ఇష్టం. నీ జీవితంలో నిన్ను నీవే రుజువు చేసుకో. నువ్వు దాసుడువో స్వతంత్రుడువో, స్వాస్థ్యానికి హక్కుదారుడువు కాదో నీవే తెలుసుకో అని మనకే వదిలివేశారు. కాబట్టి దాసి, అలాగే స్వతంత్రురాలు. మూడవది చూద్దాం. ఏశావు యాకోబులు. యాకోబు యొక్క కుమారులు ఏశావు యాకోబులు. ఇస్సాకు సంతానం. వీళ్ళిద్దరూ కూడా కవల పిల్లలు. మళ్ళీ పైగా మరి వీళ్ళిద్దరిలో ఒకరు లోక సంబంధి, ఒక ఆయన దేవుని సంబంధి. ఒకడు అరణ్యవాసి, ఒకడు గుడారవాసి. ఒకడు జ్యేష్ఠత్వమును తృణీకరించిన వాడు. వాడికి లోకం కావాలి, జ్యేష్ఠత్వం అక్కర్లా, జ్యేష్ఠుల సంఘం అక్కర్లా, పరలోకం అక్కర్లా. ఇప్పుడు క్రైస్తవులకు కూడా అదే కదండి కావాల్సింది. పరలోకం ఎందుకు మనకి కావాల్సింది లోకం. అందుకే మన జీవితం అంతా లోకానికి ఏం చేసుకున్నాం? ప్రతిష్ఠించుకున్నాం, సమర్పించుకున్నాం. ఏదో నామమాత్రంగా దేవుడి దగ్గర మన పరిస్థితులు.
జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు చిక్కుడుగాయల కూరకే. ఏశావు భ్రష్టుడు అని రాయబడింది. లోకం కొరకు మనం అమ్మేసుకుంటాం జ్యేష్ఠత్వాన్ని, దైవ సన్నిధిని. మరి యాకోబు ఏం చేశాడు? కొనుక్కున్నాడు. తాను ఇష్టంగా వండుకున్నటువంటి వంటకాన్ని వదులుకొని, జ్యేష్ఠత్వం నాకు కావాలి అని తనకిష్టమైన వంటకాన్ని కూడా ఇచ్చేశాడు. ఇష్టమైన వంటకం కొరకేమో జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. లోకానుసారి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలనుకున్న యాకోబు తనకిష్టమైన వంటకాన్ని వదులుకొని జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నారు. కాబట్టి ఏశావు ముందే పుట్టాడు యాకోబు కంటే. పోనీ ఒక క్షణం ముందు, ఒక గడియ కొంత సమయం ఆయన ముందు వచ్చాడు, ఈయన వెనకాల వచ్చేసాడు. తనుకుంటా మడిం పట్టుకొని వచ్చేసాడు, ఎమ్మటే వచ్చేసాడు, ఏం తేడా లేదు. జ్యేష్ఠుడే గాని శ్రేష్ఠుడు కాదు. శ్రేష్ఠుడు కాలేదు కాబట్టి యాకోబు జ్యేష్ఠత్వంలోనికి వెళ్ళిపోయాడు. కోరుకున్నాడు నేను జ్యేష్ఠుడిని అవ్వాలని, పోరాడాడు తల్లి గర్భంలో నుండే, చివరికి సంపాదించుకోగలిగాడు. యాకోబు సంతానమే 12 మంది గోత్రకర్తలు. యాకోబు పోరు, యాకోబు యొక్క పేరు మారుమ్రోగిపోతా ఉంది. ఏశావు చరిత్రహీనుడైపోయాడు. లోకమును ప్రేమిస్తే ఎవరైనా సరే చరిత్రహీనులైపోతారు, నరకములోనికి వెళ్ళి ఆడవలసిందే. కాబట్టి 3వ వరుస ఏంటి అంటే ఏశావు యాకోబు. ఆదికాండం 25వ అధ్యాయం 33, 34 వచనములు. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. చూశారండి, చిక్కుడుగాయల కూర నాకు ఇవ్వు అన్నాడు. అయితే నాకు నీ జ్యేష్ఠత్వం నాకు ఇవ్వు అన్నాడు. అలాగే ప్రమాణపూర్వకంగా నా జ్యేష్ఠత్వాన్ని నీకు అమ్మేస్తున్నాను అన్నాడు. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు జ్యేష్ఠత్వమును తృణీకరించెను. అబ్బా, నేడు క్రైస్తవులు ఎంత తృణీకరిస్తున్నారండి జ్యేష్ఠత్వాన్ని. ఒక క్రమము లేదు, నియమము లేదు, నిష్ఠ లేదు. ఏశావులాగా లోకం లోకం లోకం, ఇంకేం చేద్దాం. దేవుడిచ్చిన సమయం సాల్టల్లా, ఇంకేమన్నా సమయం ఉంటే లోకం కొరకు ఇంకా ఖర్చు పెడతానికి ఎగస్ట్రా. దేవా, లోకంలో మాకు సమయం చాలటం లేదు దేవా, ఇంకా కొంచెం సమయాన్ని పెంచేయ లోకం కోసం మేము సంపాదించుకుంటాకి అన్నట్టుగా ఉంది జీవితం. అంతేగాని దేవుడి దగ్గర కూర్చొని దేవుని సన్నిధిని అపేక్షించి దేవుణ్ణి సంపాదించుకుందామని, పరలోకము సంపాదించుకుందామని అపేక్ష ఎంతమందికి ఉంది? ఉన్నదాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. ఇంకా పెంచుకునే స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు బడికే 0. ఇంకా మార్కుల సంగతి ఏమిటి? పరీక్షల సంగతి ఏమిటి? హాజరే లేని స్టూడెంట్కి పరీక్షలుంటాయా, మార్కులుంటాయా? అంత గోల్మాల్ అయిపోయింది, ఏమీ లేదు, 0. నా మాటలు ఎవరికి అర్థం కావట్లా? అర్థం చేసుకుంటాం మంచిది. ఆలోచించండి, అర్థమవుతుంది. అర్థం కాకుండా ఏముండదు. ఒక స్టూడెంట్ భవిష్యత్తు తన విధేయత మీద, బడికి హాజరవటం మీద ఉంటుంది. మొట్టమొదటి పునాది అది. అది లేకపోయినప్పుడు ఇక అంతా 0, ఇంకా ఏదీ లేదు. ప్రియమైన వారలారా, ఏశావు పరిస్థితి అదే. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చూశారండి, సాధించాడు.
దేవుడు ప్రత్యక్షత పొందాడు, పట్టుబట్టాడు గర్భములో. దేవుణ్ణి చూసే వరకు ఆ పొట్టు వదలలేదు. సన్నిధిలో మన పొట్టు ఎంత? అబ్బాయి దేవుడు కనపడతలేదు. అసలు నువ్వు సన్నిధిలో నీ పొట్టు ఎంత? సన్నిధిలో నువ్వు గడిపే సమయం ఎంత? అనవసరంగా గాలికి కొట్టుకొని పోయే, లయమైపోయే లోకములో నువ్వు గడిపే సమయం ఎంత? అనవసరమైన దాని కొరకు నువ్వు గడిపే సమయం ఎంత? ఉత్తమమైనది అవసరమైన దాని కొరకు నువ్వు గడిపేటువంటి సమయం ఎంత? ఆలోచిద్దాం. మగసిరి కలవాడై యాకోబు తల్లి గర్భము నుండి పోరాడం మొదలుపెట్టాడు, నేను జ్యేష్ఠుణ్ణి అవ్వాలని చెప్పి. సాధించుకున్నాడు. చివరికే దేవుడే అన్నాడు, యాకోబు నీ పేరిక యాకోబు కాదు, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నావు. దేవుడితో కూడా పోరాడి గెలిచి నువ్వు జ్యేష్ఠుడు అయిపోయావయ్యా. నువ్వు శ్రేష్ఠుడివే, నువ్వు జ్యేష్ఠుడవే, నువ్వు కనిష్ఠుడవు కాదు అనిపించుకున్నాడు యాకోబు. మరి మన జీవితంలో ఏమీ లేదండి. మీరు దేవుణ్ణి మీ జీవితంలో ప్రథమ వ్యక్తిగా ఎంచుకోండి, మీరు జ్యేష్ఠుల సంఘం అయిపోతారు. అంతే. దేవుణ్ణి ఎప్పుడు తక్కువ చేశారా, మీరు అప్పుడే పడిపోతారు ఆ అంతస్తులో నుండి. దేవుడి కంటే మనది ఏది ఎక్కువ కాకూడదు, దేవుడి కంటే మనం ఎక్కువ కాకూడదు, మనకున్నవి ఎక్కువ కాకూడదు, మనకున్నవారు ఎక్కువ కాకూడదు, మనకున్నవి ఏవైనా ఎక్కువ కాకూడదు. దేవుడి తర్వాతే వాటిని మనం పెట్టుకోవాలి. అందుకే ధర్మశాస్త్రములో ఆయన చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే దాని అర్థం అది. ఆ స్థానములో మనం ఎవరిని పెట్టకూడదు, దేనిని పెట్టకూడదు, వేటిని పెట్టకూడదు. అసలు ఇది మొదటి సంగతి. ఇది అర్థం కాని క్రైస్తవానికి ఇంకా ఏమీ అర్థం కాదు. పునాదులు పాడైపోయినట్టే. దేవుణ్ణి మొదటి వ్యక్తిగా ఎంచని వాడు ఇంకేం చేస్తాడు చెప్పండి? దేని మీదో ఒక దాని మీద ఆధారపడతాడు, దేన్నో ఒక దాన్ని ప్రేమిస్తాడు, ఎవరినో ఒకరిని ప్రేమిస్తాడు, అందుకోసమే బతుకుతాడు ఆ బతుకు. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే యాకోబు గర్భము నుండి పోరాటం, జ్యేష్ఠత్వం సంపాదించుకునే వరకు వదిలిపెట్ల. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతున్నాడు. ప్రియమైన వారులారా, నేను లోక సంబంధిన, దేవుని సంబంధిన, లోక సన్నిధ, దేవుని సన్నిధ. నాకు నేను ఎక్కడ ఉంటున్నాను, ఏ సంబంధిగా బతుకుతున్నాను? ఏశావులాగా ఉన్నానా, యాకోబులాగా ఉన్నానా? జ్యేష్ఠుడుగా పుట్టి పనికి రాకుండా పోయానా, కనిష్ఠుడైనప్పటికీ జ్యేష్ఠత్వమును సంపాదించుకున్నాను? పరీక్ష చేసుకుందాం. 4వది రూబేను, యోదా లేక యోసేపు. రూబేను 12 మంది గోత్రకర్తల్లో జ్యేష్ఠుడు, లేయాకి పుట్టినటువంటి వాడు, మొదటి సంతానం. కానీ ఈ రూబేను చెంచలుడు. దాన్ని ఒక ఆయన చెబుతూ అన్నాడు, చండాలుడు అన్నాడు. చెంచలులు ఎప్పుడు చండాలులు అవుతారు? చండాలులు అంటే వాళ్ళు చేసే పనులు అసహ్యంగా ఉంటాయి, వినటానికే అసహ్యంగా ఉంటాయి. అనవసరమైన వాటిని అవసరం అంటారు, అవసరమైన వాటిని అనవసరము అంటారు. దీన్ని చేస్తారు, దాన్ని చేస్తారు. మనోళ్ళు ఎవరో సామెత చెబుతారు కదా, అయినోళ్ళకి ఆకులు, కానోళ్ళకే కంచాలంట. అదిగో అట్టుంటుంది పరిస్థితి. కాబట్టి రూబేన్ చెంచలుడు, యోదా స్థిరుడు, నిబ్బరము గలవాడు, పోటపడువాడు,
అందుకోసమే జ్యేష్ఠత్వపు హక్కు యూదా సంపాదించుకున్నాడు. జ్యేష్ఠుడైపోయాడు, శ్రేష్ఠుడు జ్యేష్ఠుడైపోయాడు. అందుకోసమే 12 మంది గోత్రకర్తల్లో కథంతా యూదాతో నడిచింది. యూదా గోత్రములో నుండే దావీదు వచ్చాడు, దావీదు వంశములో నుండే యేసయ్య వచ్చాడు. దేవుడే నరుడుగా వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయింది? యూదా గోత్రం శ్రేష్టమైన గోత్రం అయిపోయింది. అసలు రూబేను జ్యేష్ఠుడు, ఈడు శ్రేష్ఠుడు అవ్వాలి, జ్యేష్ఠుడు అవ్వాలి. పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, నేను యేసయ్యని తెలుసుకున్నా, నేను జ్యేష్ఠుడినే. నీ క్రియలు రుజువు చేస్తున్నాయా? నువ్వు జ్యేష్ఠుడు అయితే అవ్వచ్చు, సీనియర్ మోస్ట్. 25-30 సంవత్సరాల క్రైస్తవం ఆదివారం విలువ తెలవలా. నువ్వు శ్రేష్ఠుడివేనా, జ్యేష్ఠుడివేనా, పనికి రానివాడువా, అన్నీ పోగొట్టుకునే దౌర్భాగ్యుడువా? సమయం విలువే తెలవలా, సన్నిధి విలువ తెలవలా, దైవజనుడి సలహా ఏంటో అర్థం కాల, యేసయ్య చిత్తమేంటో అర్థం కాల. ఎందుకు ఇన్ని సంవత్సరాల క్రైస్తవం? ఎందుకు ఈ సీనియారిటీ? ఎన్నాళ్ళు బతికితే ప్రయోజనమేముంది? చాలామందిని చూసి అంటారు కదా, ఎంత వయసు వచ్చింది, ఏం ప్రయోజనం? నీకంటే ఆ ఉయ్యాల తొట్లో పిల్లోడు 1000 రెట్లు మెరుగు. ఆడికన్నా కత్తి జ్ఞానం ఉంది. ఆకలేస్తే ఏడుస్తాడు, కడుపు నింటే హాయిగా పడుకుంటాడు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. చూసారా పరిస్థితి? రూబేన్ చూడండి దేవుని వాక్యములో ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. చూశారండి, చంచలుడు, చండాలుడు, చేయకూడని పని చేశాడు. అందుకోసమే జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. 8వ వచనం. నీ కుమారులు నిన్ను స్తుతించెదరు. చూడండి యూదా గొప్పతనం. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. చూశారండి, బయట వాళ్ళు లోపల వారు అందరూ నీకు సాగిలు పడతారు, నమస్కారం చేస్తారు. అందరికంటే నీ చెయ్య పై ఉంటుంది. రాజదండము నీ దగ్గర నుండి తొలగదు. నువ్వు రాజువు, స్థిరుడవు, జయశాలివి. అందుకే ఆ గోత్రంలో నుండి యేసయ్య వచ్చి జయించాడు సమస్తాన్ని. ఈ చండాలుడు, చెంచలుడు అంత అపవిత్రమైన పనులు చేసేవాడు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. 22 వచనం యోసేపును గురించి. ఫలించెడి కొమ్మ. సరేలేండి. తర్వాత చూడండి ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 6-7 వచనములు. రూబేను బ్రతికి చావక ఉండును గాక. రూబేను బ్రతికి సావక ఉండును గాక. పరిస్థితి అది. అతని వారు లెక్కింపలేనంత మంది అంటే కొద్ది మంది అయిపోతారు. బతికినట్టే ఉంటాడు, సచ్చినోడితో సమానం. చాలా మంది అంటా ఉంటారు, ఎందుకురా నువ్వు బతికి ఉన్నావు ఒకటే, సచ్చినావు ఒకటే. అలాగుందండి పరిస్థితి. ఏం నిష్ప్రయోజనం, దేవునికి నిష్ప్రయోజనం, సంఘమునకు నిష్ప్రయోజనం. ఎందుకు మరి? ఇంటిలో తల్లిదండ్రులకు నిష్ప్రయోజనం, కుటుంబానికి నిష్ప్రయోజనం, తోటి వారికి నిష్ప్రయోజనం. ఎందుకు మరి? ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి రూబేను పరిస్థితి. తర్వాత చదవండి. యూదాను గూర్చి అతడు ఇట్లనెను, యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉండువు. చూశారండి, దేవుడే సహాయం యోధాకి. శత్రువుల మీద జయం, బాహుబలము చాలునట్లు చేయుము. చూడండి ప్రియమైన, దేవుడి దగ్గర ఆశీర్వాదాలతో బతకాలండి మనం, లోక సంపదలతో కాదండి. ఆ ఆలోచనే భ్రష్ట ఆలోచన, ఏశావు ఆలోచన.
బైబిల్లో జ్యేష్ఠులుగా పుట్టి పనికి రాకుండా పనికి మానిలోళ్ళు అయిపోయిన వరుస ఇది. ఆ ఆలోచనే క్రైస్తవములో ఉండకూడదు. దాన్ని తీసి పారవేయాలి అవతల. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వచనములు. ఇశ్రాయేలీయులకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు చూశారండి. యోసేపుకి వెళ్ళిపోయింది జన్మదిన స్వాతంత్ర్యం. తర్వాత చదవండి. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలా. జన్మ స్వాతంత్ర్యం అయితే వచ్చింది, 2 వాటాలు అయితే వచ్చినాయి. కానీ జన్మ స్వాతంత్ర్యం జ్యేష్ఠత్వపు ఎవరికి వచ్చింది? చదవండి. యూదా తన సహోదరుల కంటే హెచ్చైన వాడు, అది జ్యేష్ఠుడైపోయాడు. యోదా జ్యేష్ఠుడైపోయాడు. కాబట్టి యోసేపు జన్మ స్వాతంత్ర్యం తీసుకున్నాడు, యోదా జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు. రూబేను చెంచలుడు, చండాలుడైపోయాడు. ప్రియమైన వారలారా, చేయవలసింది చేయాలి కానీ అవసరం లేని దాజోలు ఎందుకండి? ఈ భ్రష్టుడికి అంత అపవిత్రమైన కార్యం చేయటం అవసరమా? మనకు అవసరమా? ఈ లోకంతో అర్థమవుతుందా మనకి? ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి రూబేను సంచలుడు, యోదా స్థిరుడు, నిబ్బరము కలవాడు, పట్టుబట్టి సాధించుకున్నటువంటి వాడు. యోదా మోషే గారు కాదు, యాకోబు దీవిస్తూ కొదుమ సింహం అతన్ని లేపగలవాడెవడు అన్నారు. అందుకే యేసయ్య యోధా గోత్రపు సింహం అని పిలువబడ్డాడు. యోధాల లక్షణం ఏంటంటే సింహం, జయశాలి, రోషము కలిగిన వాడు. క్రైస్తవం అలాగా బతకాలండి. మనల్ని బట్టి దేవుడికి మహిమ రావాలి. మనల్ని బట్టి దేవుడి దగ్గరికి పరుగెత్తుకొని రావాలి లోకస్తులు. అంతేగాని మనల్ని చూసి పారిపోకూడదు. అసలు మనము దేవుని పిల్లలమో కాదో అర్థం కాని పరిస్థితుల్లో మనం బతకూడదు. ఇప్పుడు అదే ప్రమాదం. చాలామంది క్రైస్తవులను చూసిన అన్యులు వీళ్ళు క్రైస్తవులు అనుకోలేకపోతున్నారు. అదే ఇప్పుడు క్రైస్తవానికి పెద్ద నష్టం, కష్టం, విలువ తక్కువతనం. 5వది చూడండి. దావీదు అన్నలు. ఎలియాబు మొదటివాడు. తర్వాత ఇంకా దావీదు కంటే పెద్దోళ్ళు 7 ఉన్నారు. 8వ వాడు దావీదు. దేవుడు సౌలు సరిగా లేని కారణము చేత 2 విధాలుగా చెప్పుకోవచ్చు మనం ఇది. ఒకటి, అన్నదమ్ముల్లో శ్రేష్ఠుడైపోయాడు కనిష్ఠుడైనటువంటి దావీదు. సౌలు మొదటి రాజు, పిచ్చి పనులు చేసి రాజ్య హక్కు పోగొట్టుకున్నాడు. దావీదు సంపాదించుకున్నాడు. తేడా ఏంటి? ఒకటే తేడా. దావీదు దేవుని హృదయానుసారి, దేవుని చిత్తానుసారి. దేవుడు తన చిత్తానుసారమైన మనుష్యుని కనుగొన్నాడు. సౌలా అని చెబుతున్నాడు సమూయేలు గారు. నీ రాజ్యాన్ని తీసి అతనికి ఇచ్చేస్తాడు దేవుడు. జాగ్రత్త, నీ రక్షణ కూడా ఊడిపోద్ది. దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయకపోతే దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తాడు, ఇంకొకళ్ళకి అప్పచెబుతాడు ఆ పని. రేపు పరలోకములో వాళ్ళు బహుమానాలు పొందుతుంటే కన్నీరు మున్నీరుగా ఏడవటమే మిగులుతుంది. చాలామంది పోగొట్టుకుంటున్నారు. ఈ లోకాన్ని ప్రేమించి దైవ బహుమానములు పోగొట్టుకుంటున్నారు. రేపేడుస్తారు కన్నీరు మున్నీరుగా. కాబట్టి దావీదు కనిష్ఠుడే, సౌలు తర్వాత వచ్చిన వాడే, సౌలు సేవకుడుగా ఉన్నవాడే. కానీ సౌలు సింహాసనం స్థిరపరచుకోలేకపోయాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరచుకున్నాడు. సింహాసన దీవెన పొందాడు.
ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి మరి దావీదు శ్రేష్ఠుడై జ్యేష్ఠుడయ్యాడు. దేవుని హృదయానుసారి, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారి, నేను చెప్పినట్లు చేస్తాడు. ఒక్క బత్షెబా ఊరియా విషయంలో తప్ప దావీదు దేవుడి మాటను జవదాటలేదండి. జనాభా లెక్క కూడా వేసాడు అనుకోండి, అది వేరే ఆలోచన. అంత దేవుడికి లోబడి దేవుడు చెప్పినట్లు చేసేవాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. అభిషేకం చేశారు. నాట నుండి ఆత్మ వచ్చింది, దావీదు అభిషేకించబడ్డాడు. మనకు తెలిసిన చరిత్రే. కొడుకులను వరుసగా పిలుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఇతను కోరుకోలా. అందరూ అయిపోయారు 7. ఇంతేనయా నీ కొడుకులు ఇంకెవరన్నా ఉన్నారా? ఒకడు ఉన్నాడండి, కడసారి వాడు, గొర్రెలు కాస్తున్నాడు చిన్నోడు. తొందరగా పిలువు అన్నాడు. దేవుడు దావీదు రావటం ఏంటి, ఇతడే నేను కోరుకున్నవాడు అన్నాడు. అభిషేకం అయిపోయింది. 17వ అధ్యాయం 13-14 వచనాలు. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వవాడు అబీనాదాబు, 3వవాడు షెమ్మ. దావీదు కనిష్ఠుడు. సాలు మనకి దావీదు కనిష్ఠుడు, కానీ ఇప్పుడు ఏమైపోయాడు? జ్యేష్ఠుడైపోయాడు. సౌలు రాజు తప్పిపోయాడు. దేవుడు చెప్పినట్లు చేయలే అమాలేకీల విషయంలో. అందుకే పక్కన పెట్టేశాడు. దావీదును రాజుగా ఏర్పాటు చేసేసుకున్నాడు. జ్యేష్ఠుడైపోయాడు, శ్రేష్ఠుడైపోయాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. అది చూశారండి, నా తండ్రి ఇంటి వారందరిలో దేవుడు నన్ను కోరుకున్నాడు. మరి నిన్ను కోరుకున్నాడు. మరి కోరుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఆయనకి ఇష్టంగా ఉన్నావా? అది కాపాడుకుంటున్నావా? సౌలులాగా ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు అందరిలాగా దాన్ని పోగొట్టుకుంటున్నావా? లోకాన్ని ప్రేమించి, లోకాన్ని ఎచ్చుగా భావించి, అనవసరమైన వాటి మీదే మనసు పెట్టుకొని. అందుకే కొలసీ పత్రికలో పౌలు గారు చెబుతున్నారు, పైనున్న వాటి మీదే మీ మనసు పెట్టుకోనండి, లోకంలో ఉన్న వాటి మీద మీ మనసు పెట్టుకోబాకండి, జాగ్రత్త, కనిష్ఠులైపోతారు, పనికి రాకుండా పోతారు అని చెబుతున్నాడు. 6వ సంగతి చూడండి. యోధా సంఘం, క్రైస్తవ సంఘం. దేవుడు యూదులను తన స్వకీయ సంపాద్యమైన జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చూశారండి, మీరు నాకు స్వకీయ సంపాద్య జనముగా ఉంటారు అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీలను, యూదులను ఏం చేశారు? వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుణ్ణి బాధ పెట్టారు, దాసులయ్యారు, బానిసలయ్యారు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడే మెస్సియాగా వస్తానని ప్రవచనాలు చెప్పించి ఆయన నరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తృణీకరించారు. జ్యేష్ఠుల సంఘముగా ఉండవలసిన వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. యేసయ్యను తృణీకరించారు. సిలువ వేసి చంపేదాకా నిద్రపోలేదు. చూసారా, దేవుడు కోరుకున్న ప్రజలే, దేవుని స్వాచ్ఛమైన ప్రజలే దేవుణ్ణి సిలువ వేసి చంపటానికి పూనుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? క్రైస్తవులే క్రీస్తును బ్రతికిస్తున్నారా? క్రీస్తును చంపుతున్నారా? క్రీస్తును తృణీకరిస్తున్నారా? క్రీస్తును స్వీకరించి గౌరవించి గణపరుస్తున్నారా? లెక్కొందా క్రీస్తు అంటే?
భయం ఉందా ఆయనంటే? క్రమముందా, నియమముందా, నీతి ఉందా, నిష్ఠ ఉందా? ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలని జీవిత లక్ష్యం ఉందా? ప్రియమైనటువంటి వారులారా, ఏం చేస్తున్నాం మనం? వాళ్ళు తృణీకరించారు, ఆయన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకునేసరికి ఎవరు సంపాదించుకున్నారు? ఆయన అంగీకరించిన అన్యులందరూ సంపాదించుకున్నారు. అలాగా ఆయన యందు విశ్వాసముంచి ఆయన రక్తము చేత విమోచింపబడిన సంఘమే క్రైస్తవ సంఘము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. యోహాను 1:12 రాయబడిన, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. చూశారండి, వాళ్ళేమో విశ్వసింపక తృణీకరించారు, నమ్మలా ఆయన మెస్సియాని, పోగొట్టుకున్నారు. అన్యులందరిలో ఎవరైతే ఆయనను విశ్వసించి అంగీకరించారో, హృదయములో చేర్చుకున్నారో, ఆయన పిల్లలైపోయారు. ఆ పిల్లలతో ఏర్పడిన సంఘమే క్రైస్తవ సంఘం. కాబట్టి వాళ్ళు తృణీకరించుటను బట్టి జ్యేష్ఠత్వములో నుండి పడిపోయారు. తృణీకారం నిన్ను జ్యేష్ఠత్వములో నుండి పడగొడుతుంది, జాగ్రత్త. దేవుణ్ణి తృణీకరించి, సంఘాన్ని తృణీకరించి, దేవుని వాక్యాన్ని తృణీకరించి మనం ఎలాగ జ్యేష్ఠులుగా నిలబడగలం? సంఘ క్రమమును అధిగమించి మనం ఎలాగ జ్యేష్ఠులుగా నిలబడగలం? పడిపోతాం, జాగ్రత్త. అంగీకరించిన వారు దేవుని బిడ్డలైపోయారు, క్రీస్తు బిడ్డలయ్యారు, క్రైస్తవ సంఘమయ్యారు. నేడు ప్రపంచమంతా వ్యాపించి ఉంది ఈ సంఘం. అంటే తృణీకరించిన వారు పోగొట్టుకున్నారు, అంగీకరించిన వారు సంపాదించుకున్నారు, జ్యేష్ఠులైపోయారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనములు. కట్టువారు వాక్యమున కవిదేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడి తొట్రిల్లిపోతున్నారు. వాళ్ళు అందుకే నియమింపబడ్డారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అబ్బా, ఎన్ని ఆధిక్యతలండి! ఒకటన్నా ఉందా మనం? ఒక్కటన్నా మన జీవితంలో రుజువు ఉందా? పరిశుద్ధ జనం ఉందా? పరిశుద్ధత. రాజులం ఉందా? జై జీవితం. యాజకులం, మధ్యవర్తిత్వం, విజ్ఞాపన ఉందా? భారం కలిగి ఉన్నామా? దేవుని సొత్తు, వీళ్ళు మా సొత్తు, మా రక్త సంబంధం, మా తోబుట్టువులు. ఎన్ని విధాలుగా చెప్పుకుంటాం. ఉందా యేసయ్య బ్రతుకు? ఆయన లాంటి బ్రతుకు, ఆయన్ని రుజువు చేసే బ్రతుకు. కాబట్టి ప్రియమైన వారులారా, క్రైస్తవ సంఘం ఆశ్చర్యమైన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన సంఘం. మనోనేత్రాలు వెలిగించబడినది, చీకటిలో నుండి బయటకు వచ్చిన సంఘం. చూడండి, ఇంకో వచనం కూడా ఒక్కటి చూడ. ప్రకటన 21:14. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. 12వ వచనం చదవండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు మీరు ఆలోచించాలి. పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణం, నూతన యెరూషలేము.
పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? 12 పునాదుల మీద. అయ్యో చదివారు కదండి ఇప్పుడు 14వ వచనంలో 12 మంది పునాదుల మీద ఎవరి పేర్లున్నాయి? అపొస్తలుల పేర్లున్నాయి. గుమ్మాల మీద ఎవరి పేర్లున్నాయి? గోత్రకర్తల పేర్లున్నాయి. పునాదులు ముందా, గుమ్మాలు ముందా? మనం ఇల్లు కడుతున్నాం, ముందు పునాది కట్టుకొని తర్వాత గుమ్మాలను నిలుపుతామా, లేకపోతే గుమ్మాలను ముందు పెట్టి తర్వాత పునాదులు వేస్తామా? మరి ఇప్పుడు పునాదుల మీద ఎవరి పేరు ఉండాలి? గోత్రకర్తల ముందా, అపొస్తలుల ముందా? మరి గోత్రకర్తల పేర్లు గుమ్మాల మీదకి ఎందుకు వెళ్ళినాయి? అపొస్తలుల పేర్లు పునాదుల మీదకి ఎందుకు వచ్చినాయి? వారు తృణీకరించారు, అందుకే మారిపోయింది ప్లేస్. జ్యేష్ఠులు కనిష్ఠులు అయిపోయారు, కనిష్ఠులు జ్యేష్ఠులు అయిపోయారు. అపొస్తలులు నిలబడ్డారు, క్రీస్తు కోసం ప్రాణాలు పెట్టారు, హతసాక్షులైపోయారు. క్రీస్తు కోసం వారికి శక్తి వంచన లేకుండా ప్రపంచమంతా తిరిగి క్రీస్తు కోసం బ్రతికారు, క్రీస్తు కోసం నడిచారు, క్రీస్తు కోసం సువార్త ప్రకటించారు భారం కలిగి. ఈ లోకాన్ని ప్రేమించలేదు. ఆఖరికి క్రీస్తు కొరకు తమ ప్రాణాలను అర్పించి ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకే వాళ్ళు పునాదులైపోయారు, జ్యేష్ఠులైపోయారు. మరి గోత్రకర్తలు ఏం చేశారు? యేసేపును కొట్టారు. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి వరకు పాత నిబంధన అంతా మీరు చూస్తే 12 గోత్రాలు అంతా గందరగోళమే. మాట్లాడితే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని దాన్ని దేవుడని పూజించటం, దేవుడికి ఇష్టం లేని పనులు చేయటం, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయటం. ఆఖరికి ఆయనే వస్తే ఆయన్ని హింసబెట్టి తృణీకరించి సిలువ వేసి చంపటం. అందుకే ఏమైపోయింది? తారుమారైపోయింది. జ్యేష్ఠులు కనిష్ఠులైపోయారు, కనిష్ఠులు జ్యేష్ఠులైపోయారు. మొదటివారు కడపటి వారైపోయారు, కడపటి వారు మొదటి వారైపోయారు. ప్రేమైనటువంటి వారలారా అర్థం చేసుకుందాం. యోధా సంఘం మొదటిదే కానీ అది పోగొట్టుకున్నది అంతస్తు. క్రైస్తవ సంఘం కనిష్టం చివరదే కానీ క్రీస్తుని బట్టి వచ్చింది కానీ నిలబెట్టుకున్నది. ఆ సంఘములో నీవున్నావు. ఎలాగున్నావు నీవు? యేసయ్యను తృణీకరిస్తున్నావా? యేసయ్యను అంగీకరించి ఆయన కోసం బతుకుతున్నావు? లోకం కోసం బతుకుతున్నావా? యేసు కోసం బతుకుతున్నావా? పరీక్ష చేసుకుందాం, బాగుపడదాం దేవుని వాక్యాన్ని బట్టి. 7వది చివరిది చూడండి. క్రైస్తవ సంఘము జ్యేష్ఠుల సంఘము. ఈ క్రైస్తవ సంఘము నామకార్థ సంఘం అయిపోయింది. రక్షణ పొందింది, బాగానే ఉంది ఇంతవరకు. రక్షణలో ఎదగటల్లా, రాకడకు సిద్ధపడటల్లా. ఇప్పుడు అందరూ అదే పని మీద ఉన్నారు కదా. అందరూ రక్షణ పొందేశారు, ప్రభువుని తెలుసుకున్నారు, సంతోషం. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్నారులేండి. ప్రభువుని తెలుసుకొని ఆలోచిస్తున్నారు, ఇంకా అర్థం కాల. పార్లమెంట్ సమావేశం జరుగుతుంది, అసెంబ్లీ సమావేశం. ఏ పెళ్ళో వస్తే అప్పుడు జరుగుద్ది, పూర్తవుతుంది. ఏంటిది? పబ్బము గడుపుకుంటాకి చేసే పనులు. మరి అంతే కదా, వివాహ బాప్తీసం పబ్బం గడుపుకుంటానికి. ఏదోలేండి, క్రైస్తవ సంఘ పితామహులు అనుమతి ఇచ్చారు, అలాగే జరిగిస్తున్నాం. అది ఎందుకు? పబ్బం గడుపుకుంటాకి, పేనాల మీదకి వచ్చింది, తప్పదేక అన్నట్టు. అంతేగాని యేసయ్యను చక్కగా తెలుసుకొని అంగీకరించి ఆయనను బట్టే నాకు రక్షణ అని విశ్వాసముతో, ప్రేమతో, సంతోషముతో, ఆనందముతో నేను లోక సంబంధిగా బతకూడదు, యేసయ్య సంబంధిగానే నేను జీవించాలని తీర్మానముతో రక్షణ పొందేవారు ఎంతమంది. కాబట్టి క్రైస్తవ సంఘం నామకార్థమైపోయింది. నామకార్థం అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులు. అందులో క్రైస్తవము లేదు, క్రీస్తు లేడు, క్రీస్తు గుణాలు లేవు, క్రీస్తు నైజము లేదు, క్రీస్తు నడక లేదు,
క్రీస్తు మాట లేదు, క్రీస్తు పద్ధతి లేదు, క్రీస్తు జీవితం లేదు, ఏమీ లేదు. క్రీస్తు వాడుకలు అంతకంటే లేవు. మరి క్రీస్తు వాడుకలు ఎన్ని ఉన్నాయి? ఆయన తన వాడుక చొప్పున వేకువజామునే లేచి అరణ్య ప్రదేశమునకు ధ్యానమునకు వెళ్ళారు. ప్రతి దినము ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. తన వాడుక చొప్పున సమాజ మందిరములోనికి వెళ్ళాను. వాడుక చొప్పున వాక్యము చదువుచుండెను. వాడుక చొప్పున పండగకు యెరూషలేము వెళ్ళాను. ఇవన్నీ యేసయ్య వాడుకలే. మరి మనకేం వాడుకలు ఉన్నాయి? మనకేమున్నాయిలేండి లోక వాడుకలు. అనుదినము శుభ్రంగా తింటున్నా అని తినొద్దు అంటలా నేను. తినటానికే కదా మరి లోకంలో ఉంది, తినపోతే ఎలాగ బతుకుతాం? బాగా తినండి, ఏం తినటంలో తప్పేమీ లేదు. కడుపునిచ్చింది తినటానికే కదా, నోరిచ్చింది. నోటితో తినటం, కడుపులో ఏం చేయటం, లోడింగ్ చేసేయటం. దానివల్ల తప్పేమీ రాదు. మరి ఆ వాడుక దైవ కార్యాల్లో కూడా ఉండాలిగా, వాక్యమును కూడా తినాలిగా, చదవాలి, వినాలిగా. మరి ఇది లేకపోతే ఎట్టా? తేడా రావట్లేదా? వాడుక ఉండాలి కదా. అనుదినము వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి. ఎక్కడ వింటున్నాం వాక్యం? చదువు రానోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు గుళ్ళో ఉంటే కదా వింటాకి, కుటుంబ ప్రార్థనలో ఉంటే కదా వింటానికి. ఏమన్నా తెలుసా? అబ్బే మాకు అసలు చదివే రాదండి. మరి చదువు రానోళ్ళు ఏం చేయాలి? పరుగెత్తుకుంటూ రావాలి కూడికి. లేకపోతే ఎలాగ బతుకుతారు? రాసక్షుల్లాగా, పిశాచాల్లాగా, లోకస్తుల్లాగా, పాపస్తుల్లాగా, పనికి రాని వాళ్ళలాగా, దేవుడికి వ్యతిరేకంగా, నరక పాత్రుల్లాగా. ఇదే కదా జీవితం. ఎక్కడికి పోతుంది మన జీవితం? అవిధేయత, జ్ఞానం, ఆజ్ఞాతిక్రమం, ఇవే కదా మన జీవితాల్లో మనం చూసుకునేది. గ్యారంటీ లేదు, నమ్మకం లేదు, స్థిరము లేదు. అలాగే ప్రియమైనటువంటి వారలారా, ఎన్ని విషయాల్లో వాడుకలు ఉన్నాయి. చదువుకున్నోడిని బడికి వెళ్ళపోతే ఊరుకోం. వాడుక చొప్పున వాడు బడికి పోతున్నాడు. మనము వాడుక చొప్పున గుడికి రావాలి కదా. మరి గుడికి వాడికేది? కోటానికి వాడికేది? బైబిల్ చదవటానికి వాడికేది? విజ్ఞాపన ప్రార్థనకి వాడికేది? స్వస్థత ప్రార్థనకి వాడికేది? ఇంకా ఆయా ప్రత్యేక పండగలకు వాడికేది. ఇది మనకు కాదు. అంటే మనం ఏం నిర్ణయం చేస్తున్నాం? నేను దీనికి సంబంధించినోండి కాదు, నా వాడుకలు వేరే ఉన్నాయి. అంటే నేను క్రైస్తవుణ్ణి కాదు, సంఘ సభ్యుణ్ణి కాదు. క్రీస్తును నమ్మారని మీరు అనుకుంటున్నారు. నేను నమ్మలేదండి, ఏదో అలాగ వేషధారణ నాటకంతో బతుకుతున్నా అన్నట్టు రుజువైపోతుంది. నేనంటల్లా, మన జీవితం రుజువు చేస్తుంది. అలాగా కాదా? చెప్పండి, జడ్జిమెంట్ మీరే. ప్రేమైనట్టు యేసయ్య అడిగాడు వాళ్ళని, యూదుల్ని అడిగారు. ఆనాటి యూదుల్ని అబ్రహాము సంతానం అని చెబుతున్నారు. అబ్రహాం ఇలాగ చేయలేదు. నేను వస్తే కూర్చోబెట్టాడు, నాకు భోజనం పెట్టాడు, మర్యాద చేశాడు, దీవించబడ్డాడు. మరి మీరేం చేస్తున్నారు? నన్ను తృణీకరిస్తున్నారు. మీరెక్కడ, అబ్రహాం ఎక్కడ? క్రైస్తవం అంటే ఇదేనా? ఏదో నామకార్థముగా ఉండుటయా? కాబట్టి క్రైస్తవ సంఘం గలతీ పత్రిక 4వ అధ్యాయం 25-26 వచనములు. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము కిందున్న యెరూషలేము. ఇప్పుడు చెబుతున్నాడు దేవుడు, పౌలు గారి ద్వారా చెబుతున్నాడు ఆత్మ తండ్రి. భూలోకములో యెరూషలేము ఉంది, సీనాయి కొండ, ధర్మశాస్త్రం వచ్చింది అక్కడ యెరూషలేము ఉంది, పరిపాలన ఉంది. అక్కడికే వచ్చాడు యేసయ్య, అక్కడే చేయవలసిందంతా చేసేసాడు. అక్కడే సంఘం ఉద్భవించింది,
అక్కడ నుండే ప్రపంచంలోనికి సువార్త వ్యాపించింది. ఇదంతా సీనాయి, భూలోక యెరూషలేము. అయితే పైనున్న యెరూషలేము ఉంది, నూతన యెరూషలేము. అది సీయోను కొండ, దేవుని ప్రత్యక్షత, దేవుడే నరుడుగా దిగువచ్చి స్థాపించినటువంటి సంఘము ఉండేటువంటి స్థలం, అంగీకరించిన ప్రజలు ఉండేటువంటి స్థలం, సిద్ధపడినటువంటి సంఘం, వధువు సంఘం ఉండేటువంటిది. వధువు సంఘమే నూతన యెరూషలేము, నూతన యెరూషలేమే వధువు సంఘం. కాబట్టి పైనున్న యెరూషలేము దీనికి దీటై ఉన్నది అని అక్కడ హాగరు, శారా సంగతుల గురించి చెప్పారు. శారా స్వతంత్రురాలు, భార్య అబ్రహాముకి. హాగరు భార్య కాదు, ఉపపత్ని, దాసి. తేడా గమనించండి. కాబట్టి భూలోక యెరూషలేము దాసి లాంటిది, పరలోక యెరూషలేము స్వతంత్రురాలు లాంటిది. కాబట్టి నామకార్థ సంఘం భూలోక యెరూషలేము లాంటిది, వధువు సంఘము పరలోక యెరూషలేము లాంటిది. చూశారు ఎంత వివరం చెప్పాడు. కాబట్టి మనం స్వతంత్రురాలి బిడ్డలం, దాసి బిడ్డలం కాదు. మనం వెలగొట్టబడం, మన స్థిరం ఉందా స్థిరత మనలో? కాబట్టి అడుగుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి దాసి స్వతంత్రురాలు, భూలోకం పరలోకం, ఈ యెరూషలేం ఆ యెరూషలేం. మనం ఎక్కడున్నాం? ఎక్కడే పుట్టింది క్రైస్తవ సంఘం? ఈ యెరూషలేములోనే. ఆ యెరూషలేములో పుట్టిన సంఘంలాగా నీ ఉంటే పై యెరూషలేముకు పనికిరావు. ఆ పై యెరూషలేముకు తగిన విధంగా నువ్వు సిద్ధపడాలి. అంటే ఈ భూలోక యెరూషలేములో నుండి పరలోక యెరూషలేము వరకు నువ్వు ఎదగాలి, మారాలి, సిద్ధపడాలి. ఆ రూపమును నువ్వు ధరించుకోవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. అది మహిమ కలిగినది, ఇది మట్టి. అందుకోసమే మట్టిలో నుండి మహిమకు మనము మార్చబడాలి. కాబట్టి ప్రియమైన వారలారా అర్థం చేసుకుందాం. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుండి 24 వచనాల వరకు మీరు చూసినట్లయితే, ఇప్పుడైతే సియోను కొండకును, సియోను కొండ, ఇందాక సేనాయి కొండ, ఇది సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, దేవుని పట్టణమునకు అనగా పరలోకపు పైనున్న యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల మధ్యవర్తి అయిన యేసునొద్దకు, శ్రేష్టమైన యేసు రక్తము దగ్గరకు మీరు వచ్చారు. చూసారు ఎంతకాదు చెప్పారో? ఇది జ్యేష్ఠుల సంఘం, నామకార్థ సంఘము కాదు ఇది. ఇది జ్యేష్ఠుల సంఘం అంటే మొదటిది. మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు అని చెప్పబడిన సంఘం. 100 పంట రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళేటువంటి సంఘం. కాబట్టి క్రైస్తవ సంఘం జ్యేష్ఠుల సంఘం అంటే పెండ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం. ఈ క్రైస్తవ సంఘం నామకార్థమైన కారణము చేత నామమాత్రంగా క్రీస్తు కొరకు జీవించుట చేత ఈ క్రైస్తవ సంఘములో నుండి వధువు సంఘమును దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సిద్ధపరుచుకుంటున్నాడు. ప్రకటన 12లో ఆమె ఒక మగ శిశువును ప్రసవించెను. ఆ స్త్రీ సంఘమైతే, క్రైస్తవ సంఘమైతే, మగ శిశువు వధువు సంఘం, పెండ్లి కుమార్తె సంఘం. అంటే దాని అర్థం ఏంటి అంటే, మగ శిశువు అంటే మగసిరిగలిగి పోరాడి ఆ అంతస్తులోనికి చేరుకున్నవారు, రేపు 1000 ఏండ్లు క్రీస్తుతో కూడా పరిపాలన చేసేవారు అని అర్థం మగ శిశువు అంటే.
దైవజనులు చెప్పిన అర్థం అది. లోకంలో చాలామంది ఈ అర్థాలు చెప్పలా. కాబట్టి ప్రియమైన వారలారా, అక్కడ సిద్ధపడినటువంటి సంఘం. మనకు తెలిసేది ఏంటండి, యేసయ్య దేవుడు, దేవుడి కుమారుడు అని దెయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. అవి పరలోకం వెళ్తాయా? అబ్బే నాకు యేసయ్య తెలుసండి, ఆయన దేవుడి కుమారుడు రక్షకుడు. నువ్వు తెలుసుకుంటే తెలుసుకొని ఉండొచ్చు. ఆయనతో సహవాసం ఉందా నీకు? ఆయనలాగా తయారయ్యావా? ఆయన స్వభావం ఉందా? ఆయన గుణాలు ఉన్నాయా? ఆయన నైజం ఉందా? ఆయనలాగా ఆయన బింబం అయితే నీవు ప్రతిబింబంగా ఉన్నావా? అప్పుడు చెప్పు. అంతవరకు నువ్వు డూప్లికేట్ నామా మాత్రమే. ఫోటో వలన ప్రయోజనము లేదు. కనపడతానే ఉంటుంది, గుర్తించడానికి పనికి వస్తుంది, కానీ కదలదో మెదలదో. ఇప్పుడు క్రైస్తవం అలాగే ఉంది. బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తున్నారు కాబట్టి క్రైస్తవులు. ఇంతేనా? ఏమన్నా జీవితంలో ఏమన్నా ఉందా సాక్ష్యం? ఫోటో. నేడు క్రైస్తవం ఏంటయా అంటే ఫోటోనండి. చూసుకోండి బొమ్మలు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇదండి సంఘం. ఇది జ్యేష్ఠుల సంఘం, పెండ్లి కుమార్తె సంఘం. ఆ అంతస్తు రేపు ప్రభువు పక్కన మనం కూర్చునే అంతస్తు. దీన్ని సాధించుకోలేకపోతే, సంపాదించుకోలేకపోతే మనం ప్రభు దగ్గరికి వచ్చిన ఫలితం లేదు. ప్రయోజనమేముంది? ఆరంభ సూరత్వాలే కానీ ముగింపు లేని జీవితాలు, పూర్తి చేయలేని పరిస్థితులు. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. ప్రభు దగ్గరికి వస్తే సాల్దో. రేపు నూతన యెరూషలేములో ఆయనతో పాటు సింహాసనం మీద ఆయన పక్కన కూర్చునే అంతస్తులోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పాలి, నా రక్షణ సార్థకమైనది, నేను ప్రభువుకు తగినటువంటి వధువుగా సిద్ధపడ్డాను, ఆయన పక్కన కూర్చుంటాను, వధువుగా ఆయనతో నిత్యకాలం ఉంటాను. ఎంత ధన్యత అంటే ఇంతకంటే భాగ్యమేముంది? దీనికి ఏం సరిపోతాయి? లోకం సరిపోద్దా? లోకమంతా సంపాదిస్తే సరిపోద్దా? అందుకే ప్రభువు చెప్పారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ఆత్మ నశింపజేసుకుంటే ప్రయోజనం ఏముంది? అందుకోసమే మనకు లోక సంపాదన కాదండి కావాల్సింది, ఆత్మ సంపాదన, నిత్య జీవం. ముందు దాన్ని చూసుకోండి ఎలాగుందో పరిస్థితి. ఏముండయండి, ఈ సంపాదించినా బతుకుతాం, లేకపోయినా 4 మెతుకులకేమి మరి ఇబ్బంది ఏమి రానివ్వడు దేవుడు. అది దొరకదు మనం సాధించుకోకపోతే. కాబట్టి జ్యేష్ఠులు కానీ శ్రేష్ఠులైన జ్యేష్ఠులు. మొదటి ఆదాం అవిధేయుడు, కడపటి ఆదాము విధేయుడు. ఈయన అన్ని పోగొట్టాడు, ఆయన అన్ని సంపాదించి పెట్టాడు. ఇస్మాయేలు దాసత్వం, ఇస్సాకు స్వతంత్రం, ఏశావు లోక సంబంధి, యాకోబు దైవ సంబంధి, రూబేన్ చంచలుడు, యోధా స్థిరుడు, ఏలియాబు దావీదు అన్నలు సౌలు దేవుని చిత్తానికి వ్యతిరేకులు, దేవుని చిత్తమును అనుసరించని వారు, తమ ఇష్టాలు జరిగించుకునేవారు. దావీదు దేవుని చిత్తానుసారి, హృదయానుసారి. యోధా సంఘం తృణీకరించిన సంఘం, క్రైస్తవ సంఘం అంగీకరించిన సంఘం, విశ్వాస సంఘం. క్రైస్తవ సంఘం క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘం, విమోచింపబడిన సంఘం, జ్యేష్ఠుల సంఘం. ఈ క్రైస్తవ సంఘం నామకార్థం, అంటే క్రీస్తుని ప్రథమ స్థానములో ఉంచనటువంటి సంఘం. అందుకే ప్రథమ స్థానాన్ని పోగొట్టుకుంది, జ్యేష్ఠత్వాన్ని. క్రీస్తును ప్రథముడిగా ఎంచిన వారు జ్యేష్ఠుల సంఘముగా, పెండ్లి కుమార్తె సంఘముగా,
ప్రభువు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడిన సంఘం పెళ్లి కూతురుగా సిద్ధపడి ఆయన పక్కన కూర్చుంది. కాబట్టి జ్యేష్ఠులు కాదు కానీ శ్రేష్టతను బట్టి వాళ్ళు జ్యేష్ఠులైపోయారు. మొదటివారు కాదు కానీ కడపటి వారే కానీ వారు తమ యొక్క జీవితమును బట్టి కడపటి వారు మొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇది సంగతి. కాబట్టి ఆలోచిద్దాం, దిద్దుకుందాం, జ్యేష్ఠుల సంఘములోనికి సిద్ధపడదాం. అట్టి ధన్యత ప్రభు దయచేయునుగాక. ఆమేన్. మరణాతా.